వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఇళయ దళపతి విజయ్ కి గత కొంతకాలంగా మార్కెట్ గణనీయంగా పెరిగింది. ఇక వరుస సక్సెస్లు అందుకోవడంతో కేవలం తమిళలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్సీస్ లో కూడా తనకంటూ ఒక సాలిడ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్. ఇక దీంతో విజయ్ నుంచి సినిమా వస్తుందంటే పబ్లిక్ లో ఒక అటెన్షన్ కూడా క్రియేట్ అవుతుంది. ఇక ఖచ్చితంగా అతని సినిమాలలో డిఫరెంట్ అటెంప్ట్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుందని కూడా ప్రేక్షకులు భావిస్తున్నారు ఇప్పుడు. ఇక కమర్షియల్ జోనర్ లో సినిమాలు చేసినా కూడా బలమైన కథా కథనాలు కూడా ఉండేలాగే విజయ్ చూసుకుంటారు. ఇక గత ఏడాది లోకేష్ కనకరాజు దర్శకత్వంలో లియో మూవీతో విజయ్ ప్రేక్షకుల ముందుకైతే వచ్చారు. ఇక ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కూడా అయింది. ఇక కాలీవుడ్ లో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా కూడా నిలిచింది. వరల్డ్ వైడ్ గా 620 కోట్ల వరకు ఈ మూవీ లాంగ్ రన్ లో కలెక్ట్ చేసింది. అయితే లోకేష్ కనకరాజ్ చిత్రాలలో కంటెంట్ పరంగా నెగిటివ్ రిమార్క్స్ అందుకున్న మూవీ అయితే లియోనే అనే చెప్పాలి. ఇక లోకేష్ కనకరాజ్ బ్రాండ్ ఇమేజ్, అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కారణంగా లియో సినిమా కాలీవుడ్ లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ అయితే అందుకుందనే చెప్పొచ్చు. ఇక మొదటి రోజు లియో సినిమాకి 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి. అయితే ఈ రికార్డ్ ని గోట్ బ్రేక్ చేసే బజ్ అయితే కనిపించడం లేదు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ ప్యాక్డ్ సైన్స్ ఫిక్షన్ మూవీ సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఇక ట్రైలర్ పరంగా ఈ సినిమా అనుకున్నంత రేంజ్ లో అయితే పెద్దగా మెప్పించలేదనే చెప్పొచ్చు. ఇక యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. అయితే అనిరుద్ధ్ ని క్రేజ్ ని అందుకునే రేంజ్ లో ఈ మ్యూజిక్ లేదనే మాట విజయ్ ఫ్యాన్స్ నుంచి గట్టిగా వినిపిస్తోంది. ఇక దళపతి విజయ్ తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు. ఇక ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించి కూడా జెండా కూడా ఆవిష్కరించారు విజయ్. ఇక రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకి కూడా వెళ్తున్నారు ఆయన. ఇక ఈ నేపథ్యంలో విజయ్ సినిమాలు వదిలేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక గోట్ మూవీ తర్వాత మరొక సినిమా మాత్రమే చేస్తానని కూడా చెప్పారు. ఇక హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ చివరి సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ గోట్ సినిమాకి భారీ హైప్ ఉండాలి, కానీ వాతావరణం అలా కనిపించడమే లేదు. సినిమా ఫస్ట్ డే అసలు లియో రేంజ్ లో కూడా కలెక్షన్స్ అందుకునే అవకాశం లేదని అనిపిస్తోంది. ఇక టాక్ బాగుంటే గనక ఆ తర్వాత రెండవ రోజు నుంచి నెంబర్లు కూడా పెరగొచ్చు, అది చెప్పలేము. కానీ ఇప్పుడైతే అంత సీన్ లేనట్టే కనిపిస్తోంది. ఇక టికెట్ రేట్లు కూడా భారీగా పెంచుకునే ఛాన్స్ కాలీవుడ్ లో లేదు. ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే గోడ్ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక హైయెస్ట్ కలెక్షన్స్ రావాలంటే కాలీవుడ్ మార్కెట్ లోని గోట్ ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంది. ఇక లియోకి ఉన్నంత బజ్ ఇతర భాషల్లో గోడ్ సినిమాకి లేకపోవడం కూడా కలెక్షన్స్ పైన ప్రభావం చూపించే ఛాన్స్ కూడా ఉందని సినీ విశ్లేషకులు అయితే అంటున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.